దేవిని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసరికి తను చనిపోయింది సార్. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను సార్. మీ ఇద్దరి మధ్య ఇంత జరుగుతున్నా మీ ఆవిడకి నీ మీద ఏ అనుమానం రాలేదా? లేదు సార్, తను ఎప్పుడు నా మీద అనుమానం పడదు సార్. ఎందుకంటే షీ లవ్స్ మీ అలాట్ సార్. ఎంతమందికి దొరుకుతుందయ్యా ఈ అదృష్టం? భర్తని అనుమానించని భార్య దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అవునా? సరే, క్రైమ్ లొకేషన్లో ఫింగర్ ప్రింట్స్ ఏం లేవంట. ఆల్ క్లియర్. అదెలా కుదురుతుంది రాజా? మర్డర్ జరిగిన చోట ఏవో ఒక ఫింగర్ ప్రింట్స్ దొరకాలి కదా. ఏ ఫింగర్ ప్రింట్స్ దొరకకపోతే ఇట్స్ ఏ క్లియర్ మర్డర్ కదా సార్. ఎట్రా అలాంటి ఒక అమ్మాయి నీకు తగిలితే నువ్వేం చేస్తావు? నచ్చితే రమ్మంటాను, నచ్చపోతే పొమ్మంటాను. ఆ అమ్మాయి నేను వదలట్లేదు, నువ్వే కావాలంటుంది, డైలీ పీడ్చుకు తింటుంది, కానీ నీకు నీ భార్య అంటే ఇష్టం. ఇప్పుడేం చేస్తావు? మనకు అంత అదృష్టం లేదులేండి సార్. మీరైతే ఏం చేస్తారు సార్? నేనే కాదు, అంత ప్రెషర్లో ఉన్న ఏ మొగాడైనా అదే చేస్తాడు. అంటే చంపేస్తారనమాట. మరి వీడి చేసింది కూడా అదే కదా సార్? సార్ నేనెందుకు చెప్తాను? నువ్వు కాకపోతే ఎవడరా చంపింది? సార్ నీ ఆఫీస్ ఎన్నింటి దాకా? దానికి దీనికి ఏంటి సంబంధం సార్? ఉంది కాబట్టి అడుగుతున్నాను, చెప్పు. 5 o'clock సార్. మరి ఆఫీస్ మధ్యలో ఇంటికి ఎందుకు వెళ్ళావు? సార్ ఆఫీస్లో చిరాకేసి ఇంటికి వచ్చేసాను సార్. ఆఫీసులో చిరాకేస్తే ఇంటికి వెళ్తావురా? ఇంట్లో అది ఒక్కతే ఉంది కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళావు. ఏం జరిగిందో చెప్పు. వీడు చాలా తెలివిగా మర్డర్ చేసి ఎవిడెన్స్లు మొత్తం క్లియర్ చేస్తే మనకు తెలియదు అనుకుంటున్నాడు. పిచ్చన. సార్ కాల్ వచ్చింది. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్. చలపతి ఎక్కడున్నావు? గంట నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? జాగ్రత్తగా విను. కోర్టుకు తీసుకెళ్తున్న డీ గ్యాంగ్ మన ఆఫీసులు చంపి తప్పించుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. మేము బయలుదేరుతున్నాం, బీ కేర్ఫుల్. నువ్వు ఎక్కడున్నావు? మాట్లాడవే చలపతి. వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలని రూలేం లేదు కదా సార్. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? చలపతి లిజన్. సార్ లారీ డ్రైవర్ చెప్పి ఈ దొంగ నా కొడుకు లారీ లెక్కిస్తాను. ఎక్కడికి రాకూడదో అక్కడికే వచ్చేసారు దొంగన. ఈ నా కొడుకుల కోసం ఒక్క బుల్లెట్ వేస్ట్ చెయ్యొద్దు. కొట్టి కొట్టి నర్రికి నర్రికి చంపుతా. నువ్వు 10 నిమిషాలు రిలాక్స్ అవ్వు, చెప్తా.